పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో ఇప్పుడు మనకి లాస్ట్ 5 years నుంచి చూసుకుంటే స్టాక్ మార్కెట్లో బాగా గ్రో అయిన ఇండస్ట్రీ ఏంటంటే డిఫెన్స్ సెక్టర్. అంతకుముందుకి ఇప్పటికీ డిఫెన్స్ సెక్టర్ చూస్తే అలా ఈ గ్రోత్ మన ఇండియానేనా అన్నట్టు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు మనం డిఫెన్స్ అంతా కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. అలాంటిది కేవలం మన కంపెనీస్ అన్నీ కూడా సెల్ఫ్ ఇండిజినియస్గా తయారవటం అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ డిఫెన్స్ ఇంకా ప్రజెంట్ ఆర్డర్ బుక్ ఏముంది, అలాగే ఈ డిఫెన్స్ కంపెనీస్కి ఇంకా ఎంత గ్రోత్ ఉందనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ హాల్ మనందరికి తెలిసిందే, హెలికాప్టర్స్ ఓన్గా కూడా తయారు చేస్తుంది. అది అన్ని డిఫెన్స్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు చేస్తుంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హాల్. ఇది ప్రజెంట్ వచ్చి 5,200 దాకా ఉంది. అయితే దీనికి ఇంకా ఆర్డర్ బుక్ తీసుకుంటే 94,000 కోట్ల ఆర్డర్ బుక్ దీనికి ఉంది. అంటే ఆర్డర్ బుక్ అంటే నెంబర్ ఆఫ్ ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఆల్రెడీ ఆర్డర్ ఉన్నది, పర్చేజ్ ఆర్డర్ అనమాట. అంత సప్లై చేయాలి అంటే దాదాపు 94,000 కోట్ల ఆర్డర్ ఉంది. అలాగే BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది వచ్చి ప్రజెంట్ రేట్ వచ్చి 300 రూపాయలు ఉంది. దీనికి కూడా ఆర్డర్ బుక్ తీసుకుంటే 75,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. అలాగే దాని తర్వాత మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 3,900 ఆ రేంజ్లో ఉంది. ప్రజెంట్ వాళ్ళకి 38,000 crores ఆర్డర్ ఉంది. అలాగే ఇది GRSC కంపెనీ తీసుకుంటే అది ప్రజెంట్ రేట్ వచ్చి 1,650 రూపాయలు చేంజ్ ఉంది. దానికి 22,000 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉంది. అలాగే CSL కంపెనీ చూసుకుంటే దాని రేట్ వచ్చి 2,150 ఉంది. అది కూడా 22,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. అలాగే BEML, ఈ కంపెనీ కూడా డిఫెన్స్ కంపెనీ BEML, ఇది ప్రజెంట్ రేట్ వచ్చి 4,400 రేటు యావరేజ్గా ఉంది. ఇది 11,872 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. తర్వాత ANP ఆస్ట్రా మైక్రోవేవ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, ఈ కంపెనీకి వచ్చి ప్రజెంట్ రేట్ వచ్చి 960-800 దగ్గర ఉంది. ఈ కంపెనీ యొక్క ఆర్డర్ బుక్ వచ్చి 2,000 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ప్రజెంట్ ఉంది. అలాగే మిథాని, ఈ కంపెనీ వచ్చి ప్రజెంట్ రేటు 460 రూపాయలు ఉంది. దీనికి ఆర్డర్ బుక్ తీసుకుంటే 1,700 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. అలాగే జీ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇది ప్రజెంట్ రేట్ వచ్చి 1,100 రేంజ్లో ఉంది. దీనికి 1,400 కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ ఉంది. అలాగే డేటా ప్యాటర్న్స్, ఇది 2,900 ప్రజెంట్ రేటు ఆ రేంజ్ యావరేజ్గా ఉంది. దీనికి 1,000 crores ఆర్డర్ బుక్ ఉంది. ఇలా మనం ఒక్కొక్క కంపెనీని చూసుకుంటే డిఫెన్స్ కంపెనీకి ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఆర్డర్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చాయి. పర్టికులర్గా ఈ హాల్ కానీ, BEL కానీ, మజ్డాక్ షిప్, ఆ తర్వాత ఈ BEML, వీటన్నిటికీ కూడా ఈ యుద్ధంలో హెలికాప్టర్స్, తర్వాత వార్ హెడ్స్, తర్వాత ఈ యొక్క గన్స్, వీటన్నిటిని కూడా ఇండిజినియస్గా తయారు చేస్తున్నారు. ప్లస్ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేద్దామని కూడా చూస్తున్నారు. కాబట్టి ఈసారి కంప్లీట్గా ఇంతకుముందు మేక్ ఇన్ ఇండియా ఉంది. ఇప్పుడు ఈ మేక్ ఇన్ ఇండియా నుంచి చైనా తర్వాత ఎక్స్పోర్ట్ కంట్రీగా డెవలప్ అవ్వాలి అగ్రెసివ్గానే. నెక్స్ట్ 3-4 yearsలో ఈ యొక్క ఇండియన్ గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకోవటం ద్వారా ఈ కంపెనీలందరికీ కూడా విపరీతమైన ప్రొడక్షన్ ఇచ్చి ఈ కంపెనీలను ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్గా తయారు చేయాలనేది ఈ ప్రజెంట్ మోడీ 3.0 గవర్నమెంట్ యొక్క లక్ష్యం అని చెప్తున్నారు. కాబట్టి దీనివల్ల రాబోయే రోజుల్లో ఈ యొక్క డిఫెన్స్ కంపెనీస్ అన్నీ కూడా విపరీతమైన గ్రోత్ ఉంటాయంటంలో ఎటువంటి సందేహం అయితే లేదు అనేది అర్థమవుతుంది. అయితే ఏంటంటే ఇప్పుడు మార్కెట్స్ కొన్ని కరెక్షన్స్ కూడా జరుగుతుంటే అలాంటప్పుడు మళ్ళీ కూడా వీటిని రీఇన్వెస్ట్ చేసుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుతాయంటే ఒక 1 year 2 years లాంగ్ టర్మ్ ఆర్జన్ తీసుకుంటే వీటన్నిటిలో కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలాగే ఫ్యూచర్ ఆప్షన్స్ కాకుండా ఓన్లీ ఈక్విటీ మీద మనం ఒక బ్రాడ్గా మైండ్గా ఉంటే మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అలాగే ఇప్పుడు మార్కెట్స్ ఎప్పుడైనా డౌన్ అయిన క్రాషెస్ కాకుండా కరెక్షన్స్ వచ్చినప్పుడు
వీటిని పెద్ద ఎత్తున మనం కొనుగోలు చేయొచ్చు షేర్స్. మొన్న హాలు ఎలక్షన్ టైం మూమెంట్లో 4,000కు ఒక్కసారిగా వచ్చింది, దాదాపు 1000 పాయింట్లు తగ్గింది. అలాంటి టైంలో మళ్ళీ రీఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇవాళ ఆల్రెడీ 5,200 మళ్ళీ వచ్చేసింది. సో అలాంటి కరెక్షన్స్ని మనం పట్టుకోగలిగితే, అంటే దానికి కొంత ఫండ్ని ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోవడం ద్వారా మీరు ఎప్పుడైనా కరెక్షన్స్ అయినప్పుడు ఎమ్మటే మీరు రీఇన్వెస్ట్ చేయడం ద్వారా, ప్లస్ ఒక 1-2 ఇయర్స్ హోల్డ్ చేయడం ద్వారా ఇన్వెస్ట్మెంట్ని మంచి పెద్ద ఎత్తున మంచి రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయం మనకి మార్కెట్ మనకి చెప్తుంది. సో ఇన్వెస్టర్స్గా ఉన్నప్పుడు ఈ కంపెనీస్లో ఉండే ఆర్డర్ బుక్ని చూసుకుంటూ దానికి తగ్గట్టుగా మన యొక్క ఇన్వెస్ట్మెంట్ సైజుని మార్చుకోవడం ద్వారా మనం కూడా మంచి ప్రాఫిట్స్ అనేవి తీయచ్చు అనేది మా యొక్క ఎక్స్పీరియన్స్. అయితే మేమందరం కూడా ఇది చెప్పేది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీకు ఎవరికి కూడా స్పెషల్గా తీసుకొని రికమెండేషన్స్ లేవు. ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో, ఎడ్యుకేషన్ వీడియో. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.